పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అశోక్ గజపతిరాజు వర్సెస్ వైసీపీ. విజయనగరంలో ఆ భూములు కాక కలెక్టర్కు లేఖల పర్వం, రాజకీయాల్లో చర్చోపచర్చలు, వ్యూహమా, కుటుంబ ఆస్తి గొడవ, సమగ్ర న్యాయ విచారణపై అందరి దృష్టి. ఉత్తరాంధ్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన విజయనగరం జిల్లాలో సరికొత్త భూ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఒకవైపు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకన పడింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనల విరుద్ధంగా ప్రైవేటు భూములకు ప్రభుత్వ స్థలాలను మార్చి వైసీపీ కార్యాలయానికి లీజుకిచ్చారంటూ అశోక్ గజపతిరాజు చేసిన ఆరోపణలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. దీనికి ప్రతిపక్ష పార్టీ అంతే గట్టిగా కౌంటర్ ఇస్తుండటంతో కోట నగరంలో ఆరోపణలు ప్రత్యారోపణలో పొలిటికల్ కాక మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోతుంది. పూసపాటి సంస్థానానికి సంబంధించిన ప్రైవేటు భూమిని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యూహాత్మకంగా ప్రభుత్వ భూమిగా రికార్డులోకి మార్చేశారని అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. అలా మార్చిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు చట్టపరమైన ఆధారాలు, పాత రెవెన్యూ రికార్డులు, గతంలో వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పత్రాలను జతచేస్తూ పలుమార్లు లేఖలు రాసినట్లు అశోక్ గజపతిరాజు వర్గం స్పష్టం చేస్తుంది. Abandoned property ani rasa. How did you arrive that this is abandoned property? Owners are untraceable. Edo untai kada. Please tell us, enlighten us. Nenaithe ikkada this residence itself 50 సంవత్సరాలు దాటేసింది ఈ రెసిడెన్స్ లో. అన్నోన్ ఫ్యామిలీస్ అంటున్నారా? వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, యూ గివ్ అ నోటీస్ యాజ్ పర్ లా. అసలు ప్రైవేట్ స్థలము ప్రభుత్వ స్థలం ఎలాగైంది, కౌన్సిల్ ఎలా తీర్మానం చేసి ఆ కౌన్సిల్ని అడుగు, నాకు అర్థం లేదా. ప్రైవేట్ ఆస్తులను రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం చట్టరీత్యా నేరమని వారు వాదిస్తున్నారు. అశోక్ గజపతిరాజు చేస్తున్న ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ పార్టీ కార్యాలయ స్థలానికి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులున్నాయని, రెవెన్యూ నిబంధనల ప్రకారమే లీజ్ ప్రక్రియ పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధంగా లభించిన స్థలంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని, అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు పాత విషయాలను మళ్లీ తెరపైకి తెస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ వివాదానికి రాజకీయ రంగు పులుపుకున్నారని మండిపడుతున్నారు. ఈ భూ వివాదంపై విజయనగరం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. పార్టీ కార్యాలయం స్థలం టీఎస్ నెంబర్ 569 ఉందో అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. దీంట్లో ఎక్కడా కూడా ప్రైవేటు అన్న పదం కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడా కూడా దీనికి అన్వయించదు. ఈ స్థలం ఎప్పుడు కూడా విజయనగరం ఆనాడు విజయనగరం మున్సిపాలిటీ, నేడు విజయనగరం కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం, దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. అశోక్ గజపతిరాజు ప్రస్తుతం ఒక రాష్ట్రానికి గవర్నర్గా రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆయన తరచూ విజయనగరానికి వచ్చి స్థానిక అంశాలపై, ప్రత్యేకించి ఈ భూమి వ్యవహారంపై ఘాటుగా స్పందించిన వెనుక ఉన్న అసలు కారణాలపై భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పూసపాటి కుటుంబం ఆస్తి హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటమా, లేక జిల్లాలో ప్రతిపక్షాన్ని మరింత బలహీనపరిచేందుకు అధికార కూటమి తెర వెనుక నడిపిస్తున్న రాజకీయ వ్యూహమా అనే కోణంలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. భూ యాజమాన్య హక్కులు, రెవెన్యూ రికార్డులో జరిగిన మార్పులు, లీజు కేటాయింపుల ప్రక్రియపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం చివరకు న్యాయ విచారణ లేదా ఉన్నతాధికారుల సమీక్ష ద్వారానే తేలాల్సి ఉంది. అయితే బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి అశోక్ గజపతిరాజు స్థానిక భూ వివాదాలపై ఈ స్థాయిలో బహిరంగ ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా వైసీపీ నేతలు లేవనెత్తుతున్నారు. అధికారుల నివేదనకు బయటకు వస్తే గానీ ఈ వివాదంలో అసలు నిజాలు ఏమిటనేవి తేలవు. అంతవరకు విజయనగరంలో పొలిటికల్ స్క్రీన్పై ఈ రచ్చ ఇలాగే కొనసాగేలా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.